హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చేసుకోబోయేది రొయ్యల కర్రీ విత్ గోంగూర. చూడండి, గోంగూర అయితే మమ్మీ దంచుతుంది మొత్తం. అది కొంచెంసేపు అయితే స్టవ్ మీద పెట్టి బాగా వేడి దగ్గరకు అయ్యి అవి నీరు వచ్చేదాకా ఉండనిచ్చి తర్వాతకైతే మమ్మీ స్టవ్ బంద్ చేసి దంచుతుంది మొత్తము. దాంట్లో నీరు వచ్చేదాకా ఉడికించుకున్నాము. ఇది చూడు, ఏడుస్తున్నావేంది? ఉల్లిగడ్డలు కట్ చేసి ఇప్పుడు దాకా ఉల్లిగడ్డలు ఏడిపించినాయి. ఎందుకు ఏడిపించినాయి మా? ఇవన్నీ ఫ్రెండ్స్ మొత్తం దంచుతుంది మమ్మీ అయితే. కొంచెమే ఉందండి, ఎక్కువ ఉంటే మీరు ఇట్లా రుద్దేది తీసుకొని పప్పు రుద్దుకోవచ్చు. నాకు అంత లేదని నేనైతే ఇట్లా చేసుకుంటాను. ఈవెన్ ఫ్రెండ్స్ మమ్మీ అయితే అదంతా దంచింది. ఇప్పుడు అదంతా ఒక చిన్న కూర గిన్నెలో అయితే వేస్తుంది. ఒక గిన్నెలో తీసుకొని ఇదంతా పక్కకు పెట్టుకుందాం. మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా రీసెంట్గా అయితే ఒక వీడియో పెట్టినాం ఫ్రెండ్స్, అది సెమీ క్రిస్మస్ది. చాలా తొందరగా అయితే వ్యూస్ వచ్చినాయి. 15 likes 16 likes అయితే వచ్చినాయి. ఇవ్వండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టినావు? సిమ్లో కదా, సిమ్లో పెడితే ఎప్పుడు అవ్వాలి? రేపు పొద్దున్న తిందామా లేకపోతే రేపు సాయంత్రం తిందామా? తిందాం కానీ ఎప్పటికప్పుడు. అండ్ ఫ్రెండ్స్, టమాటా ఉల్లిగడ్డ అయితే మమ్మీ కట్ చేసేసింది. అలాగే అండ్ ఫ్రెండ్స్ మమ్మీ అయితే స్టవ్ ఆన్ చేసింది. రొయ్యలు వేయించినా మమ్మీవి? రొయ్యలు వేయించి పెట్టుకొని నీళ్ళు బట్టి పెట్టుకుంటున్నా, కడిగేసుకుందాం కూరలోకి ఇసుకు లేకుండా. ఇదేంటి సౌండ్ చేస్తుంది? అట్నే చేసింది సౌండ్. అండ్ ఫ్రెండ్స్, దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అల్లం పేస్ట్, కరాపాక్, టమాటా ఉల్లిగడ్డ. కరాపాక్ అయితే ఇప్పుడు మమ్మీ వేస్తుంది కొంచెం. మాండీలా నూనె ఇలా నూనె అనుకున్న ఫస్ట్ ఇవి, కాకపోతే వాటర్ అని చెప్పిన. అవైతే కడుక్కుంది ఫ్రెండ్స్. కరాపాకు నూనె వేయలేదు. అయ్యో, వావ్, అయిపోయింది. మంట అయితే తగ్గించిన ఫ్రెండ్స్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం ఫ్రెండ్స్, మా అన్న అయితే మంచినీళ్ళు వేస్తుండు. చెన్నై నుంచి వచ్చిండు మా అన్న. హాయ్. ఇదిగోండి డాడీ ఒక క్యాన్, మా అన్న ఒక క్యాన్ అయితే తెచ్చిర్రు. బబుల్ క్యాన్. రెండు డబల్ ఉన్నాయి కాబట్టి డబల్ క్యాన్, బబుల్ ఉంటాయి కాబట్టి బబుల్ క్యాన్. వావ్ వావ్ వావ్, ఐషా అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైపోయింది. పోపు దినుసులు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ, కరివేపాకు వేస్తా. ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే వేసిన. ఇటు వచ్చి నేను రాగి సంగటి అండి, బియ్యం అయితే పెట్టిన ఉడుకుతుంది. సంగటి అయ్యేలోపు మనము ఇటు సైడ్ కూర అయితే చేసుకుందాం. ఎండు రొయ్యలు, గోంగూర అయితే కర్రీ చేస్తాను నేను. చూడండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను. వీడియోస్ వస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్, అన్నం అయితే పొంగింది, నేను మూత ఉడుకుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ చూద్దాం ఒకసారి. ఉల్లిగడ్డ వేగుతుందండి. ఇప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినా కదా, దాంతో ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం.
కలుపుకొని ఇదంతా మంచిగా వేగనిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయిపోయింది, టమాటా అయితే వేస్తాను. టమాటా అంతా కలుపుకొని ఉప్పు కారం అయితే వేసుకుందాం, ఉడుకుతుంది. ఇదేంటిది, ఇది అన్నమా సంగట మమ్మీ? చూపించిన నేను. అచ్చా, ఇవ్వండి. టమాటా వేగుతున్నప్పుడే మనము ఉప్పు కారం వేసుకుంటే మంచిగా అంతా ఉడికిపోయిద్ది. ఉప్పు కారం అంతా టమాటా కలిసి ఉడికిద్ది. ఉప్పు అయితే వేసిన, పసుపు కారం వేసుకుంటా. చూసిన లెంత్ ఎక్కువ అయింది, చూసుకొని తీయి. పసుపు వేసిన, కారమా ఇంకా ఉప్పు పసుపు కారము. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాం కర్రీలోకి. ఏంటిది? ధనియాల పౌడర్. ఇది వచ్చి గరం మసాలా. అంత కొంచెం గరం మసాలా చాలు, ఎక్కువ తినద్దు, గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా కలిసే వరకు కలుపుకొని, ఈ గోంగూర అయితే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా. మొత్తం వేసేస్తావా? వాటర్ లాస్ట్కా లేకపోతే ఇప్పుడా? గోంగూర వచ్చి కడిగి నేను కొంచెం నూనె వేసి ఉడికించుకున్నానండి. ఉప్పు వేయలేదు, ఏమీ వేయలేదు దాంట్లో. ఇప్పుడు ఉప్పు కారంలో గోంగూర వేసి కలిపినాం. ఎట్లా కానిస్తుంది చూడండి. ఈ టమాటా ఇదంతా బాగా మగ్గాలి, మొత్తం దగ్గరికి అయిపోవాలి. టమాటా అనేది మంచిగా ఉడకాలి. టమాటా గోంగూర కలిసి ఉడికితే ఉప్పు కారంలో మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక 2 నిమిషాలు అయితే మనం ఉడికించుకుందాం మూత పెట్టి. ఇదండి, మూత తీసి చూద్దాం ఎలా ఉందో. సూపర్. జోస్నా, నువ్వు ఇప్పుడే తింటా కూర్చున్నావు. వీడియో తీసి ఉంటే బాగుండేది కదా. టమాటా అంతా మంచిగా మెత్తగా ఉడకాలి. ఉడికితేనే కర్రీ అనేది గ్రేవీ బాగుంటుంది. చూసిన ఏం చేస్తుందో చూద్దాం రండి. చూడండి ఏం చేస్తుందో. దొంగతనంగా కూర్చొని తింటుంది, పని చేయకుండా. కట్ చేసుకొని తింటానవా లేకపోతే కాయ తింటాను బట్నే? కాయ మమ్మీ, కట్ చేసుకొని తింటున్నా. హాయ్ చెప్పు. ఎప్పుడో చెప్పినాగా హాయ్. చెప్పినావా? ఫస్ట్ నేను చెప్పేసిన. బాగా చెప్పినావు. ఎలుక పల్లెలాగా ఎలుక కొరుకున్నట్టు కొరుక్కుంటున్నా నేను. ఫ్రెండ్స్, నేనైతే ఒక 2 నిమిషాలు మంచిగా కలిపిన. ఇది వీడియో పక్కకు పెట్టేసి మొత్తం కలిపేసుకున్నా, గంటితోటి మ్యాష్ చేసుకున్నా. ఇంకా ఇప్పుడు స్మాషా ఏదో చేసిన. కర్రీ చూడండి ఎలా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు వచ్చి రొయ్యలు అయితే నాన్నే మంచిగా వేయించి ఒకసారి అయితే కడిగి పక్కకు పెట్టుకున్నా, నీళ్ళు పోసి. మళ్ళీ ఇప్పుడు ఈ రొయ్యలన్నీ ఈ కర్రీలో వేసుకున్నాం. కర్రీలో వేసుకొని కలిపి చూపిస్తానండి. ఇవ్వండి, వేసి నేను రొయ్యలు వేసి కర్రీలో అయితే కలిపేసిన. చూడండి ఎలా ఉందో. ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అయితే ఎలా వచ్చింది చూడండి. ఇంకా దీంట్లోకి మనము ఇది కొంచెము ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గినాక తగినన్ని వాటర్ వేసి ఉడికిస్తా.
ఇదండి నేను తగినన్ని వాటర్ అయితే వేసిన చూడండి కర్రీలో. ఇంకా కర్రీ మంచిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. సంగటి కదా, రాగి సంగటిలోకి వచ్చి పలుసగా ఉంటే అంత బాగుండదు. ఓకేనా? ఏదో ఒకటి పెట్టినాలి కానీ అయితే ఇది మూత వేసి ఉడికించుకుందాం. ఈ పక్క వచ్చి సంగటికైతే అన్నం ఉడికింది, రెడీ అయిపోయింది. నువ్వు తొందరగా రావా, నాకు వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటే. ఇప్పుడు వచ్చి రాగి పిండి అయితే వేస్తా. నేను రాగి పిండి వేసి మూత పెట్టేస్తా. తగినంత వేసుకొని మూత వేసుకోండి. నేను వేసుకుంటా ఫోన్ పక్కకు పెట్టేసి. మన కూర అయితే ఎలా ఉందో చూసేద్దాం. కూర 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 వావ్, సూపర్. స్మెల్ అయితే మా రూమ్ స్మెల్ అంతా అదిరిపోతుందండి. రొయ్యలతో నిండిపోయింది. చూడండి కర్రీ ఎలా వచ్చిందో. సరిపోయిద్ది మాకైతే ఇలాగా అన్నీ వేసినా కదా. చూసిన వీడియో దిద్దురా. నేనైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటాను. స్టవ్ అయితే బంద్ చేసేసిన. చూడండి ఎలా ఉందో, పొగలతో నిండిపోతుంది. రొయ్యలు, చిట్టి రొయ్యలు, గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. సంగటి ఎంతవరకు వచ్చింది? ఇది సంగటి. ఇది కూడా అంతా కలిపేస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను స్టవ్ బంద్ చేసి ఇది సంగటి అయితే కింద పెట్టుకున్నా. తెడ్డు కడుక్కొని సంగటిలో పెట్టేసుకున్నా. చెయ్యి అద్దుకోవడానికి నీళ్ళు తీసుకున్నా. చెయ్యి గిన్నెలు తడుపుకుంటూ నేనైతే సంగటి అయితే కలబెట్టి చూపిస్తానండి. ఇంతకుముందు నేను సంగటి కలబెట్టడము వీడియోలో చూపించినాను. ఇప్పుడైతే చూపించటం లేదు. నేనే డైరెక్ట్ కలుపుకొని ప్లేట్లు వేసినాక చూపిస్తా. ఓకేనా? నేను అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇదైతే నేను కలిపేసుకుంటా ఇప్పుడు. ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. రాగి సంగటి రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ప్లేట్లు వేసి పెట్టినా, చూపిస్తా రండి. ఇదిగోండి ఎలా ఉందో చూడండి. టేస్ట్ అయితే మస్తు అదిరిపోతుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయండి. మీరు కూడా మీకు వీడియో నచ్చినట్లయితే ఇలాగా చేసుకొని ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మా జోస్న చూడు, నేను చెప్తాంటే ఉరికొచ్చి కూర్చుంది, ఇంకా ఊదుతుంది వేడివేడికి మింగేయాలని. టేస్ట్ చూడాలి కమ్మమ్మ. నేను కూడా చాలా రోజులు అయింది సంగటి చేయక, అందుకని ఇంకా. కానీ మరి ఫాస్ట్గా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. కాలుతుంది బాగా. రొయ్యలు చూడండి, చిట్టి రొయ్యలు. సూపర్ ఉంది, పర్ఫెక్ట్ టేస్ట్. ఓకేనా? సూపర్ మామ్. చేది కొంచెం పెట్టు పైకి. జల్దీ ఆకలి అవుతుంది, తింటా. ఓకేనా? తిను. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.